హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్గా మటన్ కూర చేస్తున్నాను. నా స్టైల్లో మటన్ కూర ఎలా చేస్తాననేది మీకు కూడా చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే అన్నం చపాతీలోకి, అలాగే ముద్దలోకి, దోశలోకి, ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక కుక్కర్ తీసుకొని ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. అందులోకి కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ముందుగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకోవడం వల్ల నీచు వాసన లేకుండా బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ మటన్ని 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకొని మసాలా రెడీ చేసుకోవాలి. దీనికోసం అయితే ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా ఆవాలు, అలాగే అల్లం వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, మిరియాలు, అలాగే లవంగాలు వేసుకుంటున్నాను. మీ దగ్గర చెక్క అలాగే బిర్యానీ ఆకు ఉంటే వేసుకోండి, ఇక్కడ నా దగ్గర లేదు. ఇందులోకి కొద్దిగా ఎర్రగడ్డలు అలాగే టమోటాలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కావాల్సినంత కొబ్బరి కూడా వేసుకోవాలి. మీకు కొబ్బరి ఇష్టం లేకపోతే కొద్దిగా క్యాష్యూస్ వేసుకోవచ్చు. ఇవి ఒక 30% ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మసాలాని కొద్దిగా చల్లారబెట్టుకోవాలి. అది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకొని కావాలంటే కొద్దిగా క్యాష్యూస్ వేసుకోవచ్చు, మీకు ఇష్టం లేకపోతే వదిలేయచ్చు. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి కొద్దిగా కారం, అలాగే కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా పసుపు. ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి. బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత వేగుతున్న చికెన్లోకి వేసుకొని మసాలాను అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీకు కావాల్సినంత నీళ్లు వేసుకోవాలి. కావాల్సినంత నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 8 to 9 విజిల్స్ పెట్టుకోవాలి. ఒక 8 విజిల్స్ తర్వాత కొద్దిగా మటన్ మసాలా వేసుకోవాలి. అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడకబెట్టుకోవాలి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 20 to 25 మినిట్స్లో చేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.